ఉందో ఆ విధంగా మన స్టేట్లో కూడా 80 years ఎంట్రీ ఏజ్ నుంచి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ విధానం ఫాలో అవుతాము చెప్పి అది కూడా గవర్నమెంట్ డిసైడ్ చేసింది. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. హౌస్ రెంట్ అలవెన్స్ ఇప్పుడు చెప్పడం విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే సెంట్రల్ గవర్నమెంట్లో పాపులేషన్ మేరకు ఏ విధంగా హౌస్ రెంట్ అలవెన్స్ వాళ్ళకు ఉంటుంది, అందరికీ సమానంగా ఉంటుంది. రైల్వే ఎంప్లాయీస్ ఉన్నా, కేజీ బీబీ ఎంప్లాయీ ఉన్నా, ఆల్ ఇండియా ఆఫీసర్స్ ఉన్నా, పోస్టల్ ఎంప్లాయీస్ ఉన్నా అందరికీ 8%, 16%, 24% స్లాబ్ యాజ్ పర్ ద పాపులేషన్ ఆఫ్ దేర్ ఆఫీస్ లొకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఏ విధంగా ఉందో అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా ఫాలో కావడం కోసం డిసైడ్ అయింది. ఇంతకుముందు కూడా మనము చెప్పిన మేరకు ఆల్రెడీ చాలా పెద్ద పెద్ద స్టేట్స్, లార్జ్ స్టేట్స్ ఇన్ అవర్ కంట్రీ ఇంక్లూడింగ్ ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, ఒడిశా, మధ్యప్రదేశ్ ఇంకా కూడా 5-6 స్టేట్స్ ఉన్నాయి. బట్ దీస్ 6 లార్జ్ స్టేట్స్ ఆల్రెడీ హ్యావ్ మూవ్ టు సెంట్రల్ పే కమిషన్ ఫర్ ఎవ్రీథింగ్. ఎందుకు అంటే సెంట్రల్ పే కమిషన్ అలవెన్సెస్ ఉన్నా, ఫిట్మెంట్ ఉన్నా, అదర్ కంపోనెంట్స్ ఆఫ్ శాలరీ ఉన్నా దానిపైన వాళ్ళకు క్వాలిటీ ఆఫ్ రీసెర్చ్, క్వాలిటీ ఆఫ్ స్టడీ బాగుంటుంది చెప్పేసి ఫ్యూచర్లో సెంట్రల్ పే కమిషన్ వైపు మూవ్ కావాలని చెప్పి కూడా డిసైడ్ అయింది. అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఏ విధంగా అందరి ఎంప్లాయీస్కి సమానంగా స్లాబ్ ఉంటుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ దే ఆర్ ఐఏఎస్ ఆర్ నాన్ ఐఏఎస్. ఈ ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్స్కి ఇప్పుడు ఒక స్పెషల్ డిస్పెన్సేషన్ ఇచ్చి ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆ 40,000 స్లాబ్ చేసుకొని ఆ స్లాబ్ కూడా ఇప్పుడు రిమూవ్ చేయాలి చెప్పి గవర్నమెంట్ డిసైడ్ అయింది. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఈ వేరే కంపోనెంట్స్ పైన ఉన్న డిసిజన్ మేరకు వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆన్ ద స్టేట్ ఎక్స్చెకర్ అది మొత్తం చూస్తే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, రీసెంట్గా గవర్నమెంట్లో భాగంగా వచ్చిన ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్, జిఎస్డబ్ల్యూఎస్ అంటే గ్రామ సచివాలయం, వాటర్ సచివాలయం ఎంప్లాయీస్, రెగ్యులర్ ఎంప్లాయీస్, పెన్షనర్స్, కొన్ని అదర్ కంపోనెంట్స్ మొత్తం కలిపి ఇప్పుడు HR expenditure on only these category of employees 60,000 crores ఉంటే ఈ 23%తో ఫిట్మెంట్తో కొత్త PRC వచ్చిన తర్వాత ఆ 60,000 crores will increase to 70,000 crores per annum. That means ఈ PRC ఇంపాక్ట్ స్టేట్ ఎక్స్చెకర్ పైన 10,247 crores per annum per year పడుతుంది. నెక్స్ట్ ప్లీజ్. ఇప్పుడు మేము చూసాము మన ఆఫీస్లో లేకపోతే బయట ప్రెస్లో మీడియాలో నోయింగ్లీ అన్నోయింగ్లీ చాలామంది ఏమంటున్నారు అంటే ఎంప్లాయీస్ శాలరీ కొత్త PRC ఇంప్లిమెంట్ చేయడం వల్ల తగ్గిపోతుంది. ఆల్ ఆఫ్ అస్ హూ ఆర్ సిట్టింగ్ హియర్ ఆర్ ఎంప్లాయీస్ కదా. ఆ వైపులో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ప్రైవేట్ ఎంప్లాయీస్, ఈ వైపులో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్. వెన్ వీ సే శాలరీ వాట్ డు వీ మీన్? మన చేతికి వచ్చిన పే స్లిప్లో గ్రాస్ ఏం కనిపిస్తూ ఉంది? మీరు పే ప్యాకేజ్ అంటారు, మేము శాలరీ అంటాము. సమ్ పీపుల్ విల్ కాల్ ఇట్ కాంపన్సేషన్, కాస్ట్ టు కంపెనీ, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్. వాట్ వీ సీ ఈజ్ అవర్ గ్రాస్ పే. ఈ మంత్ మా గ్రాస్ పే మనకున్న బేసిక్, ఈ అలవెన్స్, ఆ అలవెన్స్, డిఏ, హెచ్ఆర్ఏ, సిటీ కంపల్సటరీ అలవెన్స్ అంతా కలిపి వాట్ ఈజ్ మై గ్రాస్ పే దిస్ మంత్ అదే చూస్తూ ఉంటాము. ఆ విధంగా చూస్తే ఈ స్లైడ్లో ఉన్న ఇది దానిపైన కొంచెం ఐ విల్ కాల్ ద అటెన్షన్ ఆఫ్ ద మీడియా కేర్ఫుల్లీ బికాస్ దీస్ ఆర్ ఆల్ రియల్ ఫిగర్స్ అండి. ఒక 5 రియల్ ఎంప్లాయీస్కు కరెంట్ బేసిక్ ఎట్లా ఉందో ఆ కరెంట్ బేసిక్ మేరకు ఇప్పుడు పాత PRC
అంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ గ్రాస్ శాలరీ డిసెంబర్ మంత్కి ఉన్న పే స్లిప్ మీకు ఐఆర్ కౌంట్ చేయకుండా వాళ్ళు గ్రాస్ ఎంత అది చూపెట్టాము. దాని తర్వాత ఎగ్జిస్టింగ్ పే స్లిప్ డిసెంబర్ మంత్కి ఉన్న పే స్లిప్ ఎంట్రీమ్ రిలీఫ్ కలిపి గ్రాస్ శాలరీ ఎంత పడుతూ ఉంది అది చూపెట్టాము. దాని తర్వాత లాస్ట్ కాలంలో అదే ఎంప్లాయీకి ఇప్పుడు కొత్త పిఆర్సి అమలుకి వచ్చిన తర్వాత జనవరి శాలరీకి కొత్త పే స్లిప్ వచ్చినప్పుడు గ్రాస్ శాలరీ ఎంత వస్తుంది ఇది లాస్ట్ కాలంలో చూపెట్టాము. అది ఫస్ట్ చూస్తే ఒక ఎంప్లాయీ 53,950 ఇప్పుడు బేసిక్ పే ఉంది, అంటే ఒక మిడిల్ లెవెల్ ఎంప్లాయీ అని అనుకోవచ్చు. ఆ 53,950 రూపీస్ బేసిక్ శాలరీ ఉన్న ఎంప్లాయీ ఇప్పుడు పాత పిఆర్సి డిసెంబర్ శాలరీ ఎంత ఉంది అంటే 78,517 ఇంక్లూడింగ్ ఆల్ అలవెన్సెస్ బేసిక్ ఎవ్రీథింగ్. దానిలో ఎంట్రీమ్ రిలీఫ్ కూడా ఎంత వస్తూ ఉందో డిసెంబర్లో అది కూడా కల్పిస్తే దట్ అమౌంట్ గ్రాస్ శాలరీ బికమ్స్ 93,083 రూపీస్. ఇప్పుడు కొత్త పిఆర్సి అమలుకి వస్తే ఆ గ్రాస్ శాలరీ 78,517 రూపీస్ నుంచి ఇట్ ఈస్ గోయింగ్ అప్ టు 1,06,257 రూపీస్. అది నేను ఫస్ట్ కేసు మీకు చెప్తున్నాము. ఆ కేసులో పాత హెచ్ఆర్ఏ 12% నుంచి ఇప్పుడు కొత్త హెచ్ఆర్ఏ 8%కి రివైజ్ అయింది అని భావించాలి. అదేవిధంగా నంబర్ 2 కేసు చూస్తే 30% హెచ్ఆర్ఏ నుంచి 16% హెచ్ఆర్ఏ కొత్త హెచ్ఆర్ఏకి రివైజ్ అయింది. అట్లా చూస్తే 54,727 రూపీస్ గ్రాస్ శాలరీ ఇప్పుడు ఉన్నప్పుడు నెక్స్ట్ మంత్ గ్రాస్ శాలరీ 69,561 రూపీస్కి పెరుగుతూ ఉంది. అది ఎంప్లాయీ నెంబర్ 3 చూస్తే థర్డ్ రో చూస్తే ఇది 16,870 రూపీస్ బేసిక్తో ఉన్న ఎంప్లాయీనా లో లెవెల్ ఎంప్లాయీ అంటే లోవర్ క్యాడర్ ఎంప్లాయీ అనుకోవచ్చు. వాళ్ళకు ఇప్పుడు ఉన్న గ్రాస్ శాలరీ 24,974 రూపీస్ ఉంటే కొత్త పిఆర్సి అమలుకి వచ్చిన తర్వాత ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ టు 33,208 రూపీస్ పర్ మంత్. ఫోర్త్ కేటగిరీలో చూస్తే దీనిలో 20% హెచ్ఆర్ఏ నుంచి 8% హెచ్ఆర్ఏకి రివైజ్ అవుతున్నారు. ఆ ఎంప్లాయీకి చూస్తే 82,833 రూపీస్ గ్రాస్ ఇప్పుడు ఉన్న గ్రాస్ 1,06,000. ఆ ఎంప్లాయీస్ కాంపన్సేషన్ రివైజ్డ్ కాంపన్సేషన్ ప్యాకేజ్లో వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ రిటైర్మెంట్ ఏజ్ 60 ఇయర్స్ నుంచి 62 ఇయర్స్ పెంచడం జరిగింది. దానివల్ల బెనిఫిట్ ఏమిటి? ఒక మీరు షేర్ చేసే కోసము ఒక యావరేజ్ 1 lakh రూపీస్ పర్ మంత్ ఎంప్లాయీ రిటైర్ అయినప్పుడు 1 lakh రూపీస్ పర్ మంత్ శాలరీ ఉంటే 24 మంత్స్కి రఫ్గా మాట్లాడితే రమరమిగా 24 lakh రూపీస్ ఎక్స్ట్రా ఆయనకు 2 ఇయర్స్లో శాలరీ వస్తుంది. అక్కడి నుంచి రిటైర్ అయి ఉంటే పెన్షన్ వచ్చేది కదా, ఆ పెన్షన్ అమౌంట్ తీసేస్తే అప్పుడు కూడా నెట్ బెనిఫిట్ ఇన్ 2 ఇయర్స్ టు దాట్ ఎంప్లాయీ ఈజ్ 14.4 lakh రూపీస్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 2 ఇయర్స్. అవి కాకుండా ఒక 2 ఇయర్స్లో ఎవ్రీ 6 months చొప్పున 2 ఇయర్స్లో 4 అడిషనల్ డిఏ వస్తుంది. ఆ 2 ఇయర్స్లో ఒక 2 అడిషనల్ ఇంక్రిమెంట్ వస్తుంది. ఈ 4 అడిషనల్ డిఏ రావడం, 2 అడిషనల్ ఇంక్రిమెంట్ రావడం వల్ల లాస్ట్ పే బిఫోర్ రిటైర్మెంట్ పెరుగుతుంది. అతనికి రావాల్సిన పెన్షన్ లాస్ట్ పే పైన డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి పెన్షన్ అమౌంట్ ఎవ్రీ మంత్ పెరుగుతుంది. సో ఆల్ దీస్ ఆర్ ద బెనిఫిట్స్ బికాస్ ఆఫ్ enhancement of retirement age from 60 years to 62 years. Next please. ఇంతకుముందు చూసాము, మీరందరూ చూసి ఉండొచ్చు, ఎప్పుడు పిఆర్సి ఇంప్లిమెంట్ అయిందో ఆ ఇంప్లిమెంటేషన్ డేట్ ఎంప్లాయీస్ కోసము, పెన్షనర్స్ కోసము, ఇంకా కొన్ని కేటగిరీస్ ఆఫ్ ఎంప్లాయీస్ కోసము ఒక డేట్ ఉండేది.
అది అయిపోయిన తర్వాత కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ శాలరీ కొంతవరకు పెరిగేది 6 months తర్వాత, లేకపోతే 1 year తర్వాత పెరిగేది. ఈసారి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి రావాల్సిన మినిమం టైం స్కేల్, తర్వాత అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కి శాలరీ 23% పెంచుకుంటూ ఈ రెండు లాభాలు కూడా, ఈ రెండు బెనిఫిట్స్లో కూడా ఏ డేట్ నుంచి అంటే 1st January 2022 నుంచి ఏ విధంగా అందరికీ వస్తూ ఉందో ఎంప్లాయీస్కు, అదేవిధంగా కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కి కూడా వాళ్ళకు రావాల్సిన మినిమం టైమ్ స్కేల్ అండ్ 23% ఎన్హాన్స్మెంట్ ఆఫ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ శాలరీ, ఇవి రెండు బెనిఫిట్స్ కూడా ఇట్ విల్ బీ కమింగ్ టు దెమ్ ఫ్రమ్ 1st January 2022 along with all other category of employees. So this is a major benefit for these two categories of employees. Next slide please. ఆ కాంపన్సేషన్, ఆ బెనిఫిట్, ఎంప్లాయీస్ కాంపన్సేషన్ ప్యాకేజ్ బెనిఫిట్, దానిలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిట్ విచ్ గవర్నమెంట్ ఈస్ గివింగ్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ PRC ప్లస్ అనుకోవచ్చు అనౌన్స్మెంట్ ఈజ్ జగనన్న స్మార్ట్ టౌన్షిప్ లేఅవుట్స్లో 10% ప్లాట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం రిజర్వ్ చేసుకుంటూ, అటువంటి ప్లాట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీకి పోతే 20% రిబేట్తో పోవాలని చెప్పి కూడా గవర్నమెంట్ డిసైడ్ అయింది. ఇటువంటి చేయటం వల్ల ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ యొక్క జగనన్న స్మార్ట్ టౌన్షిప్లో ఒక ప్లాట్ తీసుకుంటే ఒక ఎంప్లాయీకి 5 lakh to 7 lakh rupees డైరెక్ట్గా వన్ టైం బెనిఫిట్ కూడా వస్తుంది 20% రిబేట్ మేరకు. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. విలేజ్ అండ్ వార్డ్ సెక్రటేరియట్ స్టాఫ్ చూసుకుంటే, విలేజ్ అండ్ వార్డ్ సెక్రటేరియట్ స్టాఫ్ PRCకి భాగంగా లేరు. అంటే PRC ఎప్పుడు ఏర్పాటు అయిందో కమిషను, అప్పుడు ఈ వ్యవస్థ లేదు. వాళ్ళు వచ్చారు మధ్యలో వచ్చిన వాళ్ళు దే ఆర్ డూయింగ్ ఏ వెరీ ఇంపార్టెంట్ వర్క్ ఫార్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఫార్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, స్పెషలీ డ్యూరింగ్ కోవిడ్ టైమ్స్. కాబట్టి వాళ్ళకు ఉన్న ఒక అది పక్కా స్కేల్ మనము ఏర్పాటు చేసేస్తే బాగుంటుంది అనుకొని ఈ గవర్నమెంట్ ఏం డిసైడ్ చేసింది అంటే, ప్రొబేషన్ కన్ఫర్మేషన్ చేయాలి అంటే సర్వీస్ రూల్స్ మేరకు 2 years, బిట్వీన్ 2 years and 3 yearsలో రెగ్యులరైజ్ చేసుకోవచ్చు అంత చెప్పి ఉన్నా సరే, 2.5 yearsలో విలేజ్ అండ్ వార్డ్ సెక్రటేరియట్ కింద ఉన్న అందరూ స్టాఫ్కి ప్రొబేషన్ క్లియర్ చేసుకుంటూ, కన్ఫర్మ్ చేసుకుంటూ వాళ్ళకు రావాల్సిన స్కేల్ 1st July నుంచి ఏర్పాటు చేయాలని చెప్పి గవర్నమెంట్ డిసైడ్ చేసింది. దానివల్ల దాదాపు 1.3 lakh or 1.4 lakh విలేజ్ అండ్ వార్డ్ సెక్రటరీ స్టాఫ్ లబ్ధి పొందుతారు. నెక్స్ట్ ప్లీజ్. ఇంకా కొన్ని అదర్ ఎంప్లాయీస్ వెల్ఫేర్, ఎందుకు అంటే ఎంప్లాయీస్ అసోసియేషన్స్తో మనది సీఎం గారు మీటింగ్ పెట్టినప్పుడు వారు PRC ఇష్యూస్ కాకుండా ఇంకా కూడా కొన్ని ఇష్యూస్ చెప్పారు. దానిపైన కూడా సీఎం గారు స్టేట్ గవర్నమెంట్ స్పందిస్తూ కొన్ని నాన్ PRC ఇష్యూస్ పైన కూడా డిసైడ్ అవుతూ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ పైన సీఎం గారు ఒక CS కమిటీ ఏర్పాటు చేసుకొని విదిన్ 2 weeks ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలో చెప్పారు. PF, GLI, లీవ్ ఇన్కాష్మెంట్ డ్యూస్ ఏమైనా ఉందో ఎంప్లాయీస్కి పెండింగ్గా, ఆ అన్ని పెండింగ్ డ్యూస్ April 2022 వరకు క్లియర్ చేస్తామని చెప్పి కూడా డిసైడ్ అయింది. అదేవిధంగా ఒక చాలా ఇంపార్టెంట్ లాస్ట్ పాయింట్ ఏమిటి అంటే, ఈ కోవిడ్ కాలంలో కోవిడ్ వచ్చి చనిపోయిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలామంది ఉన్నారు. ఇప్పుడు కంపాషనేట్ అపాయింట్మెంట్ విధానం చూసుకుంటే దాని కింద వాళ్ళకు కొంతమందికి ఎంప్లాయ్మెంట్ వచ్చినా కూడా చాలామంది మిగిలిపోయారు. అటువంటి వాళ్ళ కోసము ఒక స్పెషల్ స్కీమ్ కూడా గవర్నమెంట్ ద్వారా తీసుకువచ్చి ఏం చెప్పారు అంటే, వాళ్ళు అందరికీ విలేజ్ అండ్ వార్డ్ సెక్రటేరియట్లో అపాయింట్మెంట్ 30th June ఎండ్ వరకు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా గవర్నమెంట్ డిసైడ్ అయింది. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. థ్యాంక్ యూ. ఇంకోటి చెప్పాల్సిన విషయం అంటే,
ఇంకోటి ముఖ్యమైన విషయం అంటే జనరల్గా ఒకసారి పిఆర్సి ఇలాంటి డిసిషన్ తీసుకున్న తర్వాత అమల్లోకి ఇట్ టేక్స్ ఆల్మోస్ట్ 5 to 6 months అనమాట. సీఎం గారు క్లియర్గా ఆర్డర్ ఇచ్చినారు. వాట్ ఎవర్ టైమ్ లైన్ హీ హాజ్ కమ్యూనికేట్ అది తూచా తప్ప ఫాలో చేయాల్సిన అవసరం ఉన్నది. సో కాబట్టి మా సిఇఓ సిఎఫ్ఎస్ గారు ఒక సాఫ్ట్వేర్ కొత్తగా ఇంతకుముందు జరగలేదు, కొత్తగా సాఫ్ట్వేర్ ఏర్పాటు చేసి చాలా సులభంగా ఈ మొత్తం ప్రాసెస్ ఆఫ్ క్యాల్కులేషన్ ఆఫ్ పే ఫిక్సేషన్స్ ఇది సిస్టమ్ ద్వారా ఒక కొత్త సాఫ్ట్వేర్ రైట్ చేసేసి త్వరగా వీ విల్ లైక్ టు కంప్లీట్ దిస్ ఎంటైర్ ఎక్సర్సైజ్ ఆఫ్ పే ఫిక్సేషన్ బై ఎండ్ ఆఫ్ దిస్ మంత్. 99.99 ఒక 2 శాఖల్లో కొంచెం పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి ఎంప్లాయీస్కి డీడీ ఒక్కరున్న వల్ల అది కూడా మనం ఏ విధంగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. విల్ కంప్లీట్ దిస్ ఎక్సర్సైజ్ బై దిస్ మంత్ ఫర్ పే ఫిక్సేషన్ అండ్ పేమెంట్ ఇన్ ద న్యూ స్కేల్స్ యాజ్ పర్ ద న్యూ పిఆర్సి ఫర్ ద మంత్ ఆఫ్ జనవరి పేయబుల్ ఇన్ ఫిబ్రవరి అనమాట. దిస్ హెస్ నెవర్ హ్యాపెండ్ ఇన్ హిస్టరీ అనమాట. సెకండ్ ఏరియాస్ ఆల్సో విల్ ట్రై టు కంప్లీట్ ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి అండ్ మార్చ్. సో 23% increase. HRA on the new slab, 2 to 5% reduction, 20% increase. Broadly, as a generalization, as an average, 20% increase. It is showing in individual results, right? Okay, next. One only. Sir. 10% ఏదైతే ఉందో దాని పెంచకపోవడం అంటే వాళ్ళ ఏజ్ పెరిగేప్పుడు వాళ్ళకు మెడికల్ ఖర్చులు అవుతాయి, కొడుకులు కోడలు బిడ్డలు వాళ్ళు పెంచుతారో లేదో కూడా వాళ్ళు చూసుకుంటారో లేదో కూడా తెలియని పరిస్థితి. 80 సంవత్సరాల తర్వాత ఎవరు బ్రతుకుతారో కూడా తెలియని పరిస్థితి. కాబట్టి వాళ్ళు బ్రతికే వయసులో అదనపు పెన్షన్ పెంచకుండా 80 సంవత్సరాల తర్వాత బ్రతుకుతారో తెలియని వయసులో అదనపు పెన్షన్ పెంచడం వలన 70 to 80 years మధ్య ఉన్నటువంటి పెన్షనర్స్ తీవ్రంగా నష్టపోతారు. అదే విషయం పెన్షనర్స్ అసోసియేషన్ చెప్తూ ఉన్నారు, ఉద్యోగులు కూడా గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అదే ఉంది కదా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిఆర్సీలో వాళ్ళు స్టడీ చేశారు. వాళ్ళు స్టడీ చేసి చూశారు 20 years ఇస్ ద యావరేజ్ ఇంక్రీజ్ ఇన్ లైఫ్ స్పాన్. వాళ్ళకి ఈ ఎక్కువ డబ్బు కావాలి 80 తర్వాత. వాళ్ళు సైంటిఫిక్ స్టడీ చేశారు, వాళ్ళు ఎగ్జామిన్ చేశారు 20 సంవత్సరం డేటా. ఆ డేటా చూసేసి వాళ్ళు పెట్టారు. మా వాళ్ళు ఎగ్జామిన్ చేయలేదు, పాత్ చూసి దానిలో ఏదో ఇంక్రీజ్ ప్లస్ మైనస్ పెట్టారు. అందువల్ల యా నెక్స్ట్ వీ డోంట్ వాంట్ ఎంటర్ ఆర్గ్యుమెంట్. యా సార్, ఎందుకు ఆల్ ఆఫ్ సడన్ గా ఇప్పుడు సెంట్రల్ పే కమిషన్ ని క్రైటీరియా తీసుకున్నారు, ఇంతకు ముందు లేని విధంగా 10 years కి పిఆర్సీ వాళ్ళు ఇప్పుడు ఎందుకు సడన్ గా నిర్ణయం తీసుకున్నారు? హెచ్ఆర్ విషయంలో కానీ ఎందుకు తీసుకున్నారు? ఇంతకు ముందు లేదు కదా. దీంట్లో సేమ్ సబ్జెక్ట్. సెంట్రల్ గవర్నమెంట్ పే రివిజన్ 10 years ఒకసారి ఉంటుంది, అయితే స్టేట్ గవర్నమెంట్ సంబంధించి 5 years ఒకసారి ఉంటుంది. అయితే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ తన కంఫర్ట్ తీసుకొని ఆఫీసర్స్ వాళ్ళకి అనుకూలంగా ఈ పిఆర్సీని తయారు చేశారు అని చెప్పి అనేది వాళ్ళ వాదన. అదే వాళ్ళ ఒపీనియన్స్ ఐ విల్ నాట్ రెస్పాండ్. బట్ దీని గురించి ఆన్ ది సెంట్రల్ పే కమిషన్ ఎందుకు చేశారు, ఎనీ చేంజ్ ఎనీ ట్రాన్స్ఫర్మేషన్ మీరు అడగటం లేదు, ఎందుకు చేశారు? మేము ఎన్ని పిహెచ్సిస్ ఎన్ని సబ్ సెంటర్స్ తయారు చేస్తున్నాము, న్యూ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పెడుతున్నాము, ప్రతి కాన్స్టిట్యున్సీలో మెడికల్ కాలేజ్ పెడుతున్నాము, సూపర్ స్పెషాలిటీ. ఎనీ చేంజ్ మీరు అడగటం లేదు, ఎందుకు? ఇది చేంజ్ అండి, చేంజ్ ఈజ్ న్యాచురల్. అండ్ ది మెయిన్ రీజన్ ఇస్ ఇట్ ఈస్ మచ్ మోర్ బెటర్. ముగ్గురు కూర్చొని సైంటిఫిక్గా డీటెయిల్గా అనాలిసిస్ చేస్తున్నారు, ఆల్ ఇండియా విజన్లో చేస్తున్నారు. అదే మాకు కూడా అప్లై అవుతుంది. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 చాలా స్టేట్స్ ఇది ఫాలో చేస్తున్నారు కదా. వాళ్ళు కూడా దీని ముందు ఒక స్టేట్ పిఆర్సీ ఉంది, వాళ్ళు కూడా ట్రాన్స్లేట్ చేశారు. 1 nation 1 PRC. Yes. Sir, excuse me. One question. Sir, one question. Ashok Mishra గారి కమిటీ. No, one mission. అశోక్ మిశ్రా గారి నేతృత్వంలో వేసినటువంటి పిఆర్సీ కమిటీ సిఫార్సుని ఎందుకు గవర్నమెంట్ పక్కన పెట్టింది? రెండోది, గతంలో మేము కొన్ని చోట్ల గతంలో జరిగినటువంటి పిఆర్సీకి సంబంధించినటువంటి దాంట్లో మంత్రివర్గ ఉపసంఘాలు ఏర్పాటు చేసి ఉద్యోగులతో సంప్రదింపులు జరిపిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునేది. కానీ ఈ టైంలో ఏకంగా చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో చేసినటువంటి కమిటీ వల్ల ఈ రోజు ఇటు పక్క ఉద్యోగులు కానీ ఇటు పక్క ప్రభుత్వం కానీ
పూర్తి స్థాయిలో బదనామైంది అనేటువంటిది ప్రధానమైనటువంటి ఎంప్లాయీస్ ఆరోపణ. మీకు 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ అశోక్ మిశ్రా పక్కన పెట్టలే. హౌ మెనీ రికమెండేషన్స్ హ్యావ్ యూ యాక్సెప్టెడ్? In total. I think we have accepted 15 out of 18. Yes. Nearly. So పక్కన పెట్టలే. Number 1 చూసుకోండి మా ఆఫీసర్స్ కమిటీ రిపోర్ట్లో. Number 2 మీరు రెండు ప్రశ్న ఏమిటి దాంట్లో? ఒకటి అశోక్ కమిటీ, రెండోది సబ్ కమిటీ ఎప్పుడు అండి? ఈవెన్ 2008లో నేను ఫైనాన్స్ సెక్రటరీ పిఆర్సీ చూసేవాళ్ళు. అప్పుడు కూడా దేర్ వాజ్ అ కమిటీ అండర్ పిఎఫ్ఎస్ టు ఎగ్జామిన్ ది పిఆర్సీ రికమెండేషన్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పిఆర్సీ ఈజ్ అ రికమెండేషన్. గవర్నమెంట్ మే accept, not accept. In this, government has accepted 80 to 90% recommendations. Yes, please. Just to He's just adding. Officers committee report దాదాపు 1.5 months బ్యాక్ మీ అందరితో చేయడం జరిగింది. దానిలో ప్రతి అంశం పైన పిఆర్సీ ఏం చెప్పింది, ఆఫీసర్స్ కమిటీ ఏం చెప్పింది దీనిలో పెట్టాము. మీరు కౌంట్ చేసుకోవచ్చు ఆ రిపోర్ట్ చూసుకొని. ఎందుకు ఒక్కొక్క అంశం పైన పిఆర్సీ ఏం చెప్పింది, ఆ అంశం పైన ఆఫీసర్స్ కమిటీ ఏం చెప్పింది చూస్తే ఎందుకు కూడా చెప్తా ఉంది. ఆఫీసర్స్ కమిటీ కూడా మేము డీటెయిల్గా రాసుకొని చెప్పాము. ఆఫీసర్స్ కమిటీ అది చూసుకుంటే కౌంట్ చేస్తే ఏం అర్థం అవుతుంది అంటే దాదాపు నాకు నెంబర్ ఇప్పుడు గుర్తులేదు కానీ ఎగ్జాక్ట్గా, కానీ ఒక 20 రికమెండేషన్స్ చూస్తే 18 జనరల్ ఎంప్లాయీస్కి, ఒక ఆర్టీసీ పైన, తర్వాత ఇంకా కొన్ని 2-3 అదర్ ఉన్నాయి. సో ఒక 23 or 22 రికమెండేషన్స్లో 17 రికమెండేషన్స్ వరకు, 17 or 18 రికమెండేషన్స్ వరకు పిఆర్సీ రికమెండేషన్స్ యాజ్ ఇట్ ఈస్ యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసే కోసం రికమెండ్ చేశాము ఆఫీసర్స్ కమిటీ. సో ఈ పిఆర్సీ కమిషన్ రిపోర్ట్ పక్కన పెట్టారు, అది మాత్రమే. ఎనీబడి హూస్ నాట్ మీరు అయిపోయింది. వన్ మీరు యాడ్ చేశారా? చలో ఓకే, 1 క్వశ్చన్. ఇప్పుడు మీరు రిలీజ్ చేసిన జీవోల మీద అన్ని సంఘాలు డిసాటిస్ఫాక్షన్ వ్యక్తం చేస్తున్నాయి, ఆల్రెడీ నిరసన వ్యక్తం చేస్తున్నాయి. మళ్ళీ మీరు చర్చలు పిలవాలని చెప్పి గవర్నమెంట్ ను అది డిమాండ్ చేస్తున్నారు. మళ్ళీ దీంట్లో ఏమైనా అమెండ్మెంట్ చేస్తారా, చర్చలకు మళ్ళీ పిలుస్తారా? అచ్చా, చెప్పారా? చలో, ఐ విల్ టేక్ దట్ యాజ్ ఎ స్టేట్మెంట్. ఇట్స్ నాట్ అ క్వశ్చన్ నా. ఐ టేక్ దట్ స్టేట్మెంట్ అండ్ నోటెడ్. థ్యాంక్ యూ. సార్, ఇక్కడ సాంబశివరావు ఓకే సార్, ఫస్ట్ అలిగేషన్ ఆన్ యూ in the sense CS committee, you did not consider or take into consideration of the employees' suggestion. Not even a single suggestion you have taken into consideration from the employees. Second allegation on you, you are implementing selected subjects from the central PRC, and why don't you implement the same pay scale here? The third one, employees are going to strike. Do you have any awareness on it? And what are you going to say to the employees on this? First, one by one you ask. Before you take the first Sure. question, it's a very unfair thing. Yeah, I think this is not a good standard. We are sitting in personalized kind of allegations. What is Chief Secretary? He represents the government. We are. It's a committee which is headed by the Chief Secretary. There are so many committees which are headed by the Chief Secretary. How can you personalize any allegation like this? No. I'm also conveying to you. Okay, I'm not saying you are doing it. I'm saying I'm responding to a specific question. Adi sabab kaadu kadandi. Adi sabab kaadu. It is also not a fair question. It is no sir. This has to be answered, sir. This has to be answered. Now, ultimately, what the committee says is makes a recommendation. We made a recommendation. Some part of it was accepted by the Chief Minister, some part of it was not accepted. Changes were made. Where is the question? The decision has been taken by the highest political executive as it is. నేను ఏమంటున్నామంటే, మీరు శశిభన్ గారు చెప్పినట్టుగా ఈ రిపోర్ట్ని పక్కన పెట్టినారు, ఈ సిఎస్ గారు డిసిషన్ తీసుకున్న, అది కూడా పర్సనల్ లెవెల్లో ఐ థింక్ ఇట్స్ నైదర్ in the best traditions of civilized behavior and relationship between, we are all a part of a joint family anamata. That is how I see it anamata. So idi cheppedam, I think
This is not something which, at least as individually as a bureaucrat, I appreciate. It has never happened in the past, at least in the state of Andhra Pradesh. Okay, Nisham. So, ఇప్పుడు group of ministers, లేకపోతే empowered committee అంటే, you don't say that the chairman of the group of ministers influence. It doesn't happen like this. Decision making in government is not a personalized. I'm not running by private institutions. It's a collective decision making. It is after taking into consideration all facts or circumstances. My only request to you is please go to the website. Please download the report of the committee of secretaries. You would see very clearly. I think Telugulo kuda undi, adi kuda upload chestamu. PRC recommendation intidi, committee of secretaries view intidi. It is a committee which is headed. We are all part of the decision making anmatani. And why we've taken a certain stand, we have put in writing. It has gone on file as per the business process. It has been examined. 2 rounds of discussions were happened with the Honorable Chief Minister, with us, and also with the joint. I don't think there can be any more. Please see the GO. How many meetings we have held. Adi clear ga date variga GO రాయడం జరిగిందన్నమాటని. So I am very sorry that if this is the view, I think I do not feel very proud to be a bureaucrat in the stage. One minute, let me see. It is like you. You are a correspondent. You put in a report. Your sub-editor accepts something, rejects something, modifies. Your editor says no. Right? Now, I am a CS. I don't have that much power. Why? I don't know who is telling you. We gave a report. Honorable CM had access to many other sources of information. No. Honorable CM had access to so many. He made a very judicious, thoughtful, prudent decision. That is one. Number 2, we heard them. Things we accepted, and even Honorable CM didn't agree with us on a lot of things. He increased the fitment also. In 2008 also, the only thing which Honorable CM then YSR increased was fitment. Approve chepleda. Now, the context is such as how much fitment to give is an issue which a decision has been made. I am a small part in the decision making. I give some reporting which is based largely on data. You should question the report we have given. You read our report and tell us where is a gap, where is a hole, where is the report bad. Specifically cheppandi. Then we'll talk to you. We'll have a conversation. And just one more point before you take up. I mean, there were a host of decisions taken for the welfare employees. That was not recommended by us. 62. Neither the PRC కానీ లేకపోతే కమిటీ ఆఫ్ సెక్రటరీ ఏజ్ పెంచాలని 60 to 62 అది రిపోర్ట్లో ఉందా? అది కమిషనర్ రికమెండ్ చేశారా? అది కమిటీ ఆఫ్ సెక్రటరీ రికమెండ్ చేసింది కాలేదు కదా. A decision has been taken. So there are 7-8 decisions which were put in the PowerPoint to you, which are all for the welfare employees, which as a political executive they have every right to take a considered view, and they have taken anamata. So I think in the best, our relationship with employees have always been good, and I think we should continue to be on the same even keel. That is my request. Thank you, sir. Whatever I asked, the allegations of the employees only. I'm not. Got it. No, nothing about. Please. Got it. Yes, please. Don't take it. The process, again 2008 and again now process is PRC has done. After PRC, officers gave a report. Then Honorable CM held consultations including the employees twice. Honorable CM himself went through the report. He had a lot of other inputs, and finally CM decided. Once Honorable CM decides, GO has to follow. You can even talk now. Talking doesn't stop. Anything is talking doesn't stop. Even now they are talking, we are talking. I mean, it's not that we are not talking. So that is going on. Yes, please. ఉద్యోగ సంఘాలు కొన్ని నేరుగా మీతో చెప్పలేకపోవచ్చు కానీ
డైరెక్ట్ మిమ్మల్ని టార్గెట్ చేస్తూ మేము ఈ విధంగా నష్టపోవడానికి సిఎస్ గారి ప్రధాన కారణం అని చెప్పేసి ప్రెస్ మీట్లలో ఉద్యోగ సంఘాలు నేరుగా మిమ్మల్ని కంప్లైంట్ So చేస్తారు. ఏం మీరు ఆన్సర్ చేస్తారు? it is like this, you know, when anything goes wrong, the father of the family has to be targeted. It's okay. I mean, whom else will they target? Cheppandi meeru? What has gone wrong? Even right or wrong is not the issue. I mean, I will be targeted. It's okay. I mean, they are like our family. It's like one child, మా పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఏమి ఇవి పోతే గొడవ ఏమిటి మదర్కి ఫాదర్ గురించి చెప్తారు ఈయన పనికి రాదు ఫాదర్ ఏమి ఇది మాకు చూడటం లేదు అంతే కదా సో ఇట్ ఈస్ ఓకే ఐ మీన్ వీ షుడ్ నాట్ ఫీల్ ఇట్ దిస్ ఇస్ డెమోక్రసీ ఎస్ దే షుడ్ whom will they target it? I mean, they will not target. Why should they target PFS? Yes, only there's a committee. I chaired it. I am responsible. That is true. I mean, it is expected. It is not unexpected. Right? I think. Thank you. Last one, then we'll go. Na? Yeah. ఐఆర్ కంటే ఫిట్మెంట్ తక్కువ ఇచ్చినప్పుడు లీగల్ గా నిలబడదని చెప్పేసి ఉద్యోగ సంఘాలు అంటున్నారు. Acha, tell me. You must have thought what illegality. Me cheppandi. First, let me my understanding kosam. Not questioning you. ఆల్రెడీ ఉన్నాయి. ఐఆర్ కంటే ఫిట్నెస్ తక్కువ ఇస్తే లీగల్ గా తెలియదు కాబట్టి ఫిట్నెస్ Earlier, they have given equal. They have given more. But which illegality in the constitution or law cheppandi? Anyway, ఆలోచన చేయండి. Later on, you can send me a WhatsApp. We'll reply to you. అంటే ఎంప్లాయీ యూనియన్స్ మీరు కూడా యు ఆర్ అ ప్రెస్ పర్సన్ మీరు అనలైజ్ చేయాలి కదా వాళ్ళు చెప్పేసి మీ అభిప్రాయం ఏంటో చెప్తే అప్పుడు వీ కెన్ డిస్కస్ అవునా థ్యాంక్ యూ అంతే ఇట్ విల్ బి సార్టెడ్ అవుట్ వై విల్ ఇట్ నాట్ బి సార్టెడ్ అవుట్ యాజ్ వి సెడ్ వి ఆర్ అ ఫ్యామిలీ ఒక రోజు somebody gets angry goes away then comes back it's a family way we'll all sort it out